హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు ఏం వీడియో తీసుకొచ్చాను అనుకుంటున్నారా? కుక్కర్ రెసిపీ ఛాలెంజ్లో డే 4 థర్స్డే దాల్ రైస్ ఎలా చేయాలి ఏంటి అని కన్ఫ్యూజన్ అయితే చాలామందికి ఉంటుంది. ఇలా కానీ మీరు చేశారంటే దీనికి ఫ్యాన్స్ అయిపోతారు అంతే. నేనైతే దీంట్లో మెయిన్గా పచ్చిమిర్చి, టమాటో, అలానే ఆనియన్, ఇంకా పుదీనా తీసుకున్నాను. నేను చెప్పాను కదండి, మాకు ఇక్కడ కొత్తిమీర అది దొరకట్లేదు, సో నేను పుదీనా యూస్ చేస్తున్నాను. మీకు కొత్తిమీర దొరికితే అది యూస్ చేయొచ్చు హ్యాపీగా. ముందుగా మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, అలానే టమాటో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇంకొకటి, పచ్చిమిర్చి అనేది మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. నేను ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకోవాలి అని ఏం లేదు. కొంతమంది స్పైస్ లెవెల్ అనేది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలానే మీకు స్పైస్ లెవెల్ బట్టి తీసుకుంటే బెటర్, నా సజెషన్ అయితే. ఇంకొకటి, టమాటో ఎక్కువ అవ్వకూడదు, అలా అని తక్కువ అవ్వకుండా చూసుకోండి. నేనైతే ఇది 2 మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నాను, సో నేను హాఫ్ టమాటోనే తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి పొట్టు తీయకుండా ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఎందుకు పొట్టు తీయకుండా అంటే, ఫ్లేవర్ అయితే పొట్టు తీయకుండా ఉంటేనే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో నేనైతే పొట్టు తీయకుండానే దీంట్లో వేస్తున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, 100% బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా ఇప్పుడు రైస్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను, అలానే రెడ్ దాల్ తీసుకుంటున్నాను, హాఫ్ కప్ తీసుకుంటున్నాను, అంటే 2 కలిపి 1 కప్. ఇప్పుడు దీన్ని నేను 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. ఇది 2 to 3 టైమ్స్ ఎందుకు అని కూడా మీరు అనుకోవచ్చు. దాల్ని ఒకటికి 2 టైమ్స్ 3 టైమ్స్ కడిగితేనే నీట్ అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను 3 టైమ్స్ వాష్ చేస్తున్నాను. ఇప్పుడు క్వాంటిటీకి విషయంకి వస్తే, ఇప్పుడు మనము అది 2 కలిపి రైస్ అండ్ దాల్ కలిపి 1 కప్ తీసుకున్నాం కాబట్టి 3 cups ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్కి ఏమైనా వెట్గా ఉంది అంటే ఒక 2-3 minutes అలానే వదిలేయడం బెటర్. 2-3 minutes తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, అలానే జీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, సో కాసేపు చూసి కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇప్పుడు మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది కలర్, కాబట్టి కాసేపు ఆగడమే బెటరు. ఇంకొకటి, ఆనియన్ సైజ్ అనేది చాలా థిన్గా కట్ చేయకూడదు, కొంచెం పెద్దగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రైస్కి. ఇప్పుడు టమాటో అలానే పుదీనా వేసుకోవాలి. పుదీనా అయితే బయట కొనుక్కొచ్చింది కాదు, ఇక్కడ చిన్న గార్డెన్ పెట్టుకున్నానని మీకు తెలుసు కదా, ఆ గార్డెన్లోది. అన్నీ వేసాక సాల్ట్ వేయకుంటే ఎలా? ఇప్పుడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ వేయడం వల్ల బాగా ఫ్రై కూడా అవుతుంది, దానికోసం అని చెప్పి సాల్ట్ అనేది వేయాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అలానే దాల్ని ఇందులో వేసుకోవాలి. అవును, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులో గీ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మొత్తం గీతోనే చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు లేదా చింతపండు రసం వేసుకోవాలి. నేనైతే వాటర్ కరెక్ట్గా వేసాను కాబట్టి చింతపండు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత, కూల్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి. మన టేస్టీ దాల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చిందో. మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ అలా ఏమున్నా సరే ఈ దాల్ రైస్ అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. అంటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది థ్రోట్ పెయిన్కి కానీ అన్నిటికీ. ఇంకెందుకు లేట్ అండి,
ప్రాసెస్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ట్రై చేసేసేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.